ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేసిన డాక్టర్ ఎందుకు చేసుకుని చనిపోయాడు? 1978లో కోల్కతాకు చెందిన సుభాష్ ముఖర్జీ అనే ఒక బ్రిలియంట్ డాక్టర్ లిమిటెడ్ సోర్సెస్ తో ఐవీఎఫ్ ప్రాసెస్ లో ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గాను సృష్టించారు. యూకేలో వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ జన్మించిన 67 రోజుల తర్వాత ఇది జరిగింది. కానీ ఇలా సృష్టించినందుకు గాను వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ పీపుల్ నుండి విపరీతమైన అపోజిషన్, ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నారు. దాంతో సుభాష్ గారు 1981లో తన 50 ఏళ్ల వయసులో చేసుకుని చనిపోయారు. కొన్నేళ్ల తర్వాత డాక్టర్ టీసీ ఆనంద్ గారిని ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేసిన డాక్టర్ గా గుర్తించారు. కానీ ఆనంద్ గారు ఆ తర్వాత ముఖర్జీ గారి పర్సనల్ నోట్స్ ను పరిశీలించి వాటిని సైంటిఫికల్ గా ప్రపంచానికి అందించి ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించింది సుభాష్ గారే అని అందరికీ తెలియజేశారు. అలా 1986లో సుభాష్ గారు చనిపోయిన 5 ఏళ్ల తర్వాత వారి ప్రతిభకు గుర్తింపు వచ్చింది. 1990లో హిందీలో సుభాష్ గారి లైఫ్ స్టోరీని ఏక్ డాక్టర్ కి మౌత్ అనే పేరుతో తీసిన సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది.